సిరిసిల్ల అనగానే మనకు వెమ్లవాడ రాజరాజ స్వామి దేవాలయం గుర్తుకొస్తుంది. సిరిసిల్ల అనగానే సిరిసిల్ల డిస్టిక్ అనగానే రాజరాజేశ్వర దేవస్థానం గుర్తుకొస్తుంది. అలాగే సిరిసిల్ల అనగానే ఇప్పుడు జోటా స్టాచ్యూ కూడా గుర్తుకొస్తుంది. ఇది ఒక జంక్షన్ చుట్టూ కూడా మనకి బైపాస్ అంటే అటు సైడ్ వెళ్తే రగుడు బైపాస్ ఉంటుంది, కామారెడ్డి కూడా వెళ్ళొచ్చు ఆ వే నుంచి. అయితే ఇటు సైడ్ చూసుకుంటున్నట్టయితే సిద్దిపేట హైదరాబాద్ వెళ్ళొచ్చు, అది కూడా సేమ్ బైపాస్. అటు వెళ్తే మాత్రం వెమ్లవాడ ఉంటుంది, అలాగే కరీంనగర్ కూడా ఉంటుందండి. జంక్షన్ లో జోటా స్టాచ్యూ అయితే ఏర్పాటు చేశారు. మనకు సిరిసిల్ల అనగానే మగ్గాల సౌండ్ గుర్తుకొస్తుంది. అలాగే ఇప్పుడు సిరిసిల్ల అనగానే మనకి జోటా స్టాచ్యూ కూడా గుర్తుకొస్తుంది. ఇది ప్రత్యేక గుర్తింపు అని చెప్పొచ్చు ఈ జోటా స్టాచ్యూ. సో ఒక్కసారి ఇక్కడ 3D చిత్రాలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఏమేమి చిత్రాలు ఏర్పాటు చేశారు, వీటి ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కలెక్టరేట్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ జోటా స్టాచ్యూ కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, సిరిసిల్ల చేనేత రంగానికి, అక్కడి పోరాటాలకి, పట్టణాలకి ఒక నిలువెత్తు ప్రతీకగా నిలవనుంది. ఈ జంక్షన్ చుట్టూ ఏర్పాటు చేస్తున్న 3D కళా చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. దూది నుండి నూలు తయారు చేయడం, నూలుకు రంగులు అద్దడం, మగ్గంపై వస్త్రం నేయడం మరియు కండెలు చుట్టడం వంటి చేనేత ప్రక్రియలను ఎంతో కళాత్మకంగా ఈ చిత్రాల్లో చిత్రీకరించారు. భవిష్యత్ తరాలకు చేనేత వైభవం, ఎన్నో ఒడిదుడుకులు, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ సాగిన సిరిసిల్ల చేనేత చరిత్రను, వారి ఆధునిక సాంకేతికతను భవిష్యత్ తరాలకు పరిచయం చేసే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు.